హలో ఎవ్రీవన్, గుడ్ మార్నింగ్. నేను ఎక్కడ ఉన్నానో తెలుసా? నేనైతే ఇప్పుడే మన హైదరాబాద్ ఎయిర్పోర్ట్కి అయితే వచ్చాను. సో ఎందుకు అనుకుంటున్నారా? సో వీఆర్ బోర్డింగ్ టు చెన్నై. నేను మా క్రిస్టియన్ ప్రకాష్ అయితే మేము చెన్నైకి అయితే వెళ్తున్నాం. సో మా ఫ్లైట్ వచ్చేసి 6 o'clockకి అండ్ టైం అయితే ఇప్పుడు 4 అయింది. అండ్ ఇంచుమించు అయితే 3:30కి స్టార్ట్ అయ్యాం మేము. అండ్ బోర్డింగ్ ఇదంతా ప్రాసెస్ ఉంటుంది కాబట్టి మేము 4కే వచ్చేసాము. సో మా క్రిష్కి అయితే ఇది కూడా ఫస్ట్ ఫ్లైట్. చూడాలి వాడు కూడా ఎలా ఫీల్ అవుతాడో, వాడి ఎక్స్పీరియన్స్ అయితే ఎలా ఉంటుందో. అండ్ నాతో పాటు నా ఈ చెన్నై బోర్డింగ్ మీకు కూడా చూసేసేయండి. ఫస్ట్ అయితే సెక్యూరిటీ చెక్ అయితే ఫినిష్ చేసుకున్నాం అండ్ అక్కడ వీడియో తీయొద్దు అన్నారు. అండ్ సెక్యూరిటీ చెక్ అయిపోగానే డొమెస్టిక్ డిపార్చర్స్ దగ్గరికి అయితే వెళ్ళాము. అండ్ మేమైతే ఇండిగో ఫ్లైట్ బుక్ చేసుకున్నాం. సో మేమైతే ఇండిగో దగ్గరికి వెళ్ళాము. అండ్ అక్కడైతే మా లగేజ్ అయితే పర్ఫెక్ట్ కేజెస్లో ఉంది. మా క్యాబిన్ బ్యాగ్ కూడా 7 kgs లోపలే ఉంది కాబట్టి సో ఏం ప్రాబ్లం అయితే రాలేదు మా లగేజ్ తోటి. ఆ ప్రాసెస్ అయిపోగానే ఇంకా మాకు బోర్డింగ్ పాస్ కూడా ఇచ్చేసారు అండ్ గేట్ నెంబర్ కూడా అందులో ఉంటుంది. సో మనం అక్కడ నుంచి అయితే బోర్డింగ్ పాస్ తీసుకొని ఇంకా అక్కడ నుంచి అయితే మేము వెళ్ళాము లగేజ్ అక్కడ పెట్టేసి. అండ్ నెక్స్ట్ ఇంకా మన క్యాబిన్ బ్యాగ్ చెకింగ్ ఉంటుంది కాబట్టి ఆ ప్రాసెస్ కూడా ఫినిష్ చేసేసుకున్నాము. అండ్ మాకు నెక్స్ట్ బోర్డింగ్ వచ్చి 5:30కి ఇచ్చారు. సో అప్పటి వరకు అయితే అక్కడ బోర్డింగ్ దగ్గర వెయిట్ చేసాం. అండ్ 5:30 ఎగ్జాక్ట్ అవ్వగానే అక్కడ కూడా బోర్డింగ్ ఫినిష్ చేసుకొని ఫ్లైట్కి అయితే ఇంకా లోపలికి వెళ్ళడానికైతే బయట వెయిట్ చేస్తుండే. సో ఫైనలీ మా క్రిష్ అయితే ఫ్లైట్కి అయితే వచ్చేసాడు. అండ్ వాడైతే చాలా డిఫరెంట్గా ఫీల్ అయ్యాడు. అండ్ వాడు కార్ అనుకుంటూనే ఉన్నాడు. బట్ ఫ్లైట్ అని ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను వాడికి. అయితే చాలా హ్యాపీగా అనిపించింది. అండ్ అలాగే క్యాబిన్ క్రూ వాళ్ళు కూడా చాలా బాగా రెస్పాండ్ అయ్యారు. అసలు మేము ఇచ్చే సర్టిఫికేట్కి సైన్ కూడా చేపించి మా వాడికి మంచి ట్రీట్. అండ్ అక్కడ దిగగానే ఇంకా మా ఫ్లైట్ నుంచి వచ్చేసి అండ్ అక్కడ మా లగేజ్ అయితే కలెక్ట్ చేసుకున్నాము. దానికైతే చాలా టైం పట్టింది. అండ్ ఇంకా అక్కడ నుంచి ఎయిర్పోర్ట్ నుంచి అయితే మేము ఇంకా క్యాబ్ కోసం అయితే బయటికి వెళ్ళాల్సి ఉంటుంది. సో మేము ఇంకా అక్కడ ఎయిర్పోర్ట్ నుంచి అయితే బయటకు వచ్చాము. ఇదే అన్నమాట మన చెన్నై ఎయిర్పోర్ట్. ఇంకా అక్కడ నుంచి మేమైతే ఆటో తీసుకున్నాము. ఆ చెన్నై నుంచి మేమున్న రూమ్కి జస్ట్ 1/2 an hour. సో అక్కడ నుంచి అయితే మేము ఆటో బుక్ చేసుకున్నాము. ఎందుకంటే లేదంటే వాళ్ళు చాలా హై ప్రైజెస్ చెప్తారు. అండ్ అక్కడ మా డాడీ అయితే ఆల్రెడీ మా కోసం వెయిట్ చేస్తూ ఉన్నారు రూమ్కి ఇవ్వడానికి. అండ్ మా డాడీ రూమ్లో ఒక లగేజ్ అంతా పెట్టేసి మేమైతే నెక్స్ట్ ఇంకా బ్రేక్ఫాస్ట్ చేయడానికి వెళ్ళాము. ఎర్లీ మార్నింగ్ లేసాము కాబట్టి ఏం తినలేదు.
బ్రేక్ఫాస్ట్ తర్వాత రూమ్కి వచ్చి కొంచెం రెస్ట్ తీసుకొని అండ్ తర్వాత మళ్ళీ లంచ్కి అయితే వెళ్దాం అనుకున్నాము. సో ఇంకా లంచ్కి వెళ్దామని బయట అయితే వెయిట్ చేస్తున్నాము. అండ్ మేము లంచ్ అయితే మా రూమ్ పక్కనే ఉంది హోటల్. ఆ హోటల్లో అయితే నాన్ వెజ్ థాలీ అయితే తీసుకున్నాము. ఎందుకంటే చెన్నైలో ఫుడ్ మనకి టేస్ట్ అంత అనిపించేది కాబట్టి ఇంకా నాన్ వెజ్ థాలీతో సరిపెట్టాము. అండ్ ఫుడ్ అయిపోయిన తర్వాత ఇంకా జస్ట్ అలా వాకబుల్ డిస్టెన్స్ కాబట్టి మేము రూమ్ నుంచి అలా జస్ట్ వాకింగ్ వెళ్తూ ఉన్నాము రూమ్కి. అండ్ నెక్స్ట్ ఇంకొక 1 hour రెస్ట్ తీసుకున్నాము. ఎందుకంటే ఈవినింగ్ తాజ్ కోరమండల్ యాన్యువల్ డే ఉంది కాబట్టి. అండ్ మేము ఈవినింగ్ 4:30 కల్లా రెడీ అయిపోయి తాజ్ కోరమండల్ యాన్యువల్ డేకి అయితే వెళ్తూ ఉన్నాము. అండ్ దాంట్లో మా నంద డాన్స్ పర్ఫార్మెన్స్ కూడా ఉంది ఈరోజు. సో చాలా ఎక్సైటెడ్గా వెళ్ళాము. అండ్ ఇదంతా మీరు చూస్తున్నది ఇదైతే మొత్తం బీచ్ ఏరియా అనమాట. ఇదంతా బీచ్ రోడ్. సో ఈవినింగ్ పార్టీకి అయితే వచ్చేసాము. అండ్ ఇంకా అయితే స్టార్ట్ అవ్వలేదు. మేము వచ్చి ఒక 1 minute తర్వాత స్టార్ట్ అయితే చేశారు, ఇనాగ్రేషన్ అయితే చేశారు. సో మేమైతే చాలా ఫాస్ట్గానే వెళ్ళామనిపించింది. అండ్ అటు సైడ్ అయితే మనందరూ చూస్తున్నాం మేము వచ్చామా లేదా అని. సో మెయిన్ వాడి డాన్స్ పర్ఫార్మెన్స్ కోసం అయితే బాగా వెయిట్ చేసాం మేము. గేమ్ స్టాల్స్ కూడా చాలా ఉన్నాయి. అందుకే ఏదైనా గేమ్ ట్రై చేద్దాం అనేసి నేను ఇంకా జస్ట్ అలా బయటకు వచ్చి అయితే గేమ్ అయితే ట్రై చేశాను, అవుతుందేమో అని చెప్పేసి. బట్ ఏదైతే క్యాచ్ పట్టలేకపోయాను. గేమ్ అయితే చాలా ఫన్నీగా అనిపించింది. ఇంకా పార్టీ అయిపోగానే ఇంకా నైట్ ఇంటికి వచ్చి ఇంకా పడుకున్నాము. అండ్ మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ తర్వాత ఇంకా బీచ్కి వెళ్దామని అయితే డిసైడ్ అయ్యాము. బీచెస్ కూడా చెన్నైలో ఒక 2-3 ఉంటాయి. మేము మెరీనా బీచ్కి అయితే వెళ్ళలేదు. మెరీనా బీచ్ మా రూమ్కి జస్ట్ ఒక 200 to 300 meters. బట్ మేమైతే బెసెంట్ నగర్ బీచ్కి అయితే వెళ్ళాము. ఎందుకంటే మెరీనా బీచ్ ఈ టైంలో కరెక్ట్ కాదు, ఆఫ్టర్నూన్ టైంలో. అండ్ ఆల్సో చాలా స్మెల్లీగా ఉంటుందని చెప్పేసి మేము మా రూమ్ నుంచి ఒక 4 kilometers దూరంలో ఉన్న బెసెంట్ నగర్ బీచ్కి అయితే వచ్చాము. అండ్ అక్కడ కూడా చాలా బాగానే ఉండే వెదర్ అయితే.
శాండ్, అసలు ఆ శాండ్లో ఎంత దూరం ఉందంటే మనకి బీచ్కి చాలా దూరం ఉంటాం మనం అసలు. అండ్ అక్కడ నుంచి నా శాండ్లో నడుచుకుంటూ వెళ్ళాలంటే మన కాలు అయితే అసలు అందులో దిగిపోతూ ఉంటుంది. చాలా కష్టం అనిపించింది ఆ బీచెస్లో నడవడం మాత్రము. అండ్ అది కూడా మేము మార్నింగ్ 12 o'clock వెళ్ళినా కూడా కొంచెం సన్నీగానే ఉండే వెదర్ అయితే. బీచ్ అయితే చాలా బాగుంది అసలు. అండ్ ఆ వేవ్ సౌండ్ అయితే ఎంత ప్రశాంతంగా అనిపించిందో అసలు. బట్ లిటిల్ బిట్ స్కేరీ కూడా ఉంది అసలు. ఆ వాటర్ అలా ఆ వాళ్ళలో చాలా పెద్దగా వస్తుండే అసలు. మా కృషి అయితే ఫస్ట్లో ఎగ్జైట్ అయ్యాడు, కానీ తర్వాతకి ఆ సౌండ్స్కి అండ్ అలలకి అయితే చాలా భయపడ్డాడు. అండ్ ఆడుకుందామని ట్రై చేశాడు కానీ అసలు రాలేదు, భయపడ్డాడు బాగా. మేము రిటర్న్ రూమ్కి వచ్చే వరకు అయితే టైం 1 o'clock అయింది. సో ఫాస్ట్గా రెడీ అయిపోయి ఫ్రెష్ అప్ అవ్వాలనేసి వచ్చేసాము. అండ్ అది కూడా లంచ్ టైం అవ్వడం వల్ల ఫ్రెష్ అయిపోగానే పక్కనే ఉన్న హోటల్కి అయితే వెళ్ళి ఇంకా లంచ్ అయితే చేసుకున్నాము. అండ్ ఈవినింగ్ టైంకి అయితే నేనైతే మెరీనా బీచ్కి అయితే వచ్చాను. ఈవినింగ్ టైం కొంచెం బెటర్ అనిపించింది మెరీనా బీచ్. చాలా బాగుండే అసలు. ఈవినింగ్ వాక్ విత్ క్రిష్ ఇన్ బీచ్ అయితే నాకు చాలా హ్యాపీగా అనిపించింది అండ్ చాలా ప్రశాంతంగా కూడా అనిపించింది. అండ్ నెక్స్ట్ డే మార్నింగ్ ఇంకా టెంపుల్స్కి అయితే వెళ్దాం అనుకొని మార్నింగే రెడీ అయిపోయి, అది కూడా మా రూమ్ పక్క నుంచి 2-3 kilometers ఉండడం వల్ల వాక్ చేసుకుంటూ వెళ్దాం అనేసి మేమైతే ఫస్ట్ ఇంకా కబాలీశ్వర టెంపుల్కి అయితే వెళ్ళాము. అండ్ చెన్నైలో ఫేమస్ టెంపుల్. సో ఫస్ట్ అయితే ఆ టెంపుల్కి అయితే వెళ్ళాము. సో ఫైనల్లీ టెంపుల్కి అయితే వచ్చేసాము. టెంపుల్ అయితే చాలా బాగుండే లోపల. అండ్ చాలా క్రౌడ్ కూడా ఉంది. మెయిన్లీ అక్కడ లోకల్ సిటిజన్సే చాలామంది ఉన్నారు అండ్ అవుట్ సైడర్స్ కంటే. అండ్ టెంపుల్ అయితే చాలా బాగుంది అండ్ చాలా పాజిటివ్ వైబ్స్ కూడా ఉంది. అండ్ ఈ టెంపుల్ నేమ్ వచ్చేసి కబాలీశ్వర టెంపుల్. ఈ టెంపుల్ తర్వాత మేము నెక్స్ట్ పార్థసారథి టెంపుల్ కూడా విజిట్ చేసాము. అండ్ అది ఆ టెంపుల్ కూడా చాలా బాగుంది. అండ్ నెక్స్ట్గా ఇమీడియట్గా మాకైతే 3:40కి ఫ్లైట్ ఉంది కాబట్టి ఇంకా లంచ్ చేసేసుకొని ఫాస్ట్గా ఎయిర్పోర్ట్కి అయితే వచ్చేసుకొని మేమైతే చాలా ఫాస్ట్గా బోర్డింగ్ అవన్నీ ప్రాసెస్ కూడా ఫినిష్ చేసుకున్నాము. అండ్ ఫైనల్గా మళ్ళీ నెక్స్ట్ టైం రిటర్న్ వెళ్తున్నప్పుడు కూడా ఇంకా ఫ్లైట్లోనే వెళ్ళాము మేము. సో ఫైనలీ హైదరాబాద్కి అయితే వచ్చేసాము. అండ్ నేనైతే ఫ్లైట్లో నుంచి వండర్లాని అయితే జూమ్ చేశాను. నాకైతే చాలా క్లియర్గా కనిపించింది. అండ్ సో దిస్ ఈజ్ మై చెన్నై ట్రిప్ వ్లాగ్. సో మీకైతే నచ్చినట్టయితే ప్లీజ్ షేర్, లైక్ అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ.